హాయ్ అండి, వెల్కమ్ టు ఆరాధ్య ప్రాపర్టీస్. సో ఫ్రెండ్స్, మనం ఈరోజు కొంగరకలాన్లో ఉన్నామండి. కొంగరకలాన్లో సద్గురు వెంచర్స్ వాళ్ళు డెవలప్మెంట్ చేసినటువంటి ప్రాజెక్ట్ నేమ్ వచ్చేసి జాక్పాట్ లేఅవుట్ అండి. సో జాక్పాట్ లేఅవుట్ దగ్గర ఉన్నాము. నేను మీకు ఇప్పుడు జూమ్ చేసి చూపించింది వచ్చేసి ఫాక్స్కాన్ ప్రాజెక్ట్ అండి అది. సో ఈ కనపడే రోడ్డు వచ్చేసి మనకి హై టెన్షన్ రోడ్ అంటామండి దీన్ని. సో మీరు చూసుకుంటే రైట్ సైడ్ మొత్తం కూడా ఇదంతా కూడా హై టెన్షన్ రోడ్ అండి. సో ఇది వచ్చేసి జాక్పాట్ లేఅవుట్ మనకి కొంగరకలాన్ విలేజ్లో ఉంటుందండి. సో ఈ కొంగరకలాన్ విలేజ్లో ఈ జాక్పాట్ ప్రాజెక్ట్లో మన దగ్గరికి ఒక 4 ప్లాట్స్ అయితే సేల్కి వచ్చాయి. సో రైట్ నౌ కండిషన్ అండి, మీరు చూసేటువంటి ప్రాజెక్ట్ కండిషన్ వచ్చేసి రైట్ నౌ కండిషన్ ప్రాజెక్ట్ ఇది. సో ఇది వచ్చేసి మనకి వెరీ నియర్ టు రంగారెడ్డి డిస్ట్రిక్ట్ కలెక్టరేట్ అండ్ వెరీ నియర్ టు కేన్స్ ప్రాజెక్ట్ అండ్ వెరీ నియర్ టు ఫాక్స్కాన్ ప్రాజెక్ట్. సో మనకి ఎంప్లాయ్మెంట్ జోన్కి ఆనుకొని ఉన్నటువంటి ఈ ప్రాజెక్ట్లో మనకి చాలా మంచి మంచి ప్లాట్స్ అయితే సేల్కి వచ్చాయండి. అంటే మంచి మీన్స్ ది బెస్ట్ ప్లాట్స్ అయితే మనకి సేల్కి వచ్చాయి. సో ఇందుట్లో మనకి ప్లాట్ ప్రైసెస్ వచ్చేసి 32,000 మినిమం ప్రైస్ అయితే నడుస్తుందండి. ప్రైస్ రేంజ్ వచ్చేసి 32,000 నెగోషియబుల్ ప్రైసెస్లో నడుస్తున్నాయి. సో కొన్ని కార్నర్ ప్లాట్స్ అయితే కొద్దిగా ఒక 1000 అటు ఇటుగా అయితే ఉన్నాయండి. సో నేను మీకు ప్రజెంట్ హై టెన్షన్ రోడ్ 100 ఫీట్ రోడ్ ఏదైతే ఉందో ఈ 100 ఫీట్ రోడ్లో నేను మీకు ప్రాజెక్ట్ అంతా కూడా చూపిస్తున్నానండి. సో ఈ ప్రాజెక్ట్కి ఆనుకొని జేబీ ఇన్ఫ్రా వాళ్ళు ఒక హెచ్ఎండిఏ కొత్తగా డెవలప్మెంట్ చేసినటువంటి లేఅవుట్ అయితే ఉందండి దీనికి ఆనుకొని. సో బట్ మనకు దాంతో అయితే అవసరం లేదు. మనకి ఇందుట్లో అయితే ప్లాట్స్ అయితే రీసేల్కి రావడం జరిగింది. సో ఇందుట్లో మనకు 167 స్క్వేర్ యార్డ్స్ 200 స్క్వేర్ యార్డ్స్ అయితే ప్లాట్స్ అయితే మనకి సేల్కి వచ్చాయండి. సో మనకి ఇది వచ్చేసి కొంగరకలాన్ విలేజ్కి ఆనుకొని ఉంటుంది. ఒక విధంగా అటు కొంగరకలాన్కి మనకి ఇటువైపు ఏదైతే మనకు ఫాక్స్కాన్ ప్రాజెక్టుకి మధ్యలో ఉంటుందండి ఈ ప్రాజెక్టు. సో అటువైపు రెసిడెన్షియల్ హౌసెస్కి ఇటువైపు ఎంప్లాయ్మెంట్ జోన్కి మధ్యలో ఉంటుందండి ఈ ప్రాజెక్టు. సో చాలా ప్రైమ్ లొకేషన్లో ఉన్నటువంటి ప్రాజెక్ట్ అండి. సో ఇందుట్లో మనకు మొత్తం మనకి టోటల్గా అయితే ఇందుట్లో టోటల్ ప్లాట్స్ వచ్చేసి 250 to 300 ప్లాట్స్ అయితే ఉన్నాయండి టోటల్ ప్లాట్స్. సో ఇందుట్లో మనకి సేల్కి వచ్చినటువంటి ప్లాట్స్ వచ్చేసి 167 అండ్ 200 స్క్వేర్ యార్డ్స్ అయితే సేల్కి వచ్చాయి. సో నేను మీకు ప్రాజెక్ట్ ఎండింగ్ మనకి స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కూడా ప్రాజెక్ట్ కండిషన్ అయితే నేను మీకు చూపిస్తున్నాను అండి. మనకి ఎలక్ట్రిసిటీ కానీ డ్రైనేజెస్ కానీ లేకపోతే పార్క్స్ కానీ అన్నీ కూడా ప్రాపర్గా అయితే ఈ ప్రాజెక్ట్లో ఉన్నాయండి. హెచ్ఎండిఏ ఫైనల్ అప్రూవ్డ్ లేఅవుట్ అండి ఇది. సో మనకి ఓఆర్ఆర్ ఎగ్జిట్ నెంబర్ 13 వండర్లా ఎగ్జిట్ నెంబర్ 13కి ఎగ్జాక్ట్గా 2 కిలోమీటర్స్ డిస్టెన్స్లోనే ఈ యొక్క ప్రాజెక్ట్ అయితే లొకేట్ అయి ఉందండి. సో ఇందుట్లో ఇప్పటికిప్పుడు మనం కన్స్ట్రక్షన్ చేసుకున్నా కూడా రెంట్స్ అయితే వస్తాయండి. రెంట్స్ రావడానికి 100% మనకి ఎక్స్పెక్టేషన్స్ అయితే ఉంటాయండి. ఎందుకంటే మనకి పక్కన ఎంప్లాయ్మెంట్ జోన్ ఉంది కాబట్టి. సో మీరు ఇక్కడ ఏదన్నా G+2 G+3 కన్స్ట్రక్షన్స్ చేసుకున్నా కూడా మనకి ఇందుట్లో వర్క్ చేసుకునే వాళ్ళందరూ కూడా ఎంప్లాయీస్ అందరూ కూడా ఇక్కడ మనకి రెంట్స్ కొనడానికి కూడా అవకాశం అయితే ఉందండి. సో మనకి రైట్ నౌ అయితే ఆల్మోస్ట్ 5,000 ఎంప్లాయ్మెంట్ అయితే జనరేట్ అయిందండి రైట్ నౌ. సో మనకి అలాగే రంగారెడ్డి కలెక్టరేట్ కూడా మనకి పక్కనే ఉంటుంది దీని పక్కనే. సో ఈ ప్రాజెక్టు రావాలి అంటే మనం ఫాక్స్కాన్ అండ్ కేన్స్ ప్రాజెక్ట్ అండ్ రంగారెడ్డి డిస్ట్రిక్ట్ కలెక్టరేట్ని దాటుకునే రావాలి ఈ ప్రాజెక్టుకి రావాలంటే. సో మనకి కొంగరకలాన్కి చాలా దగ్గరగా ఎంప్లాయ్మెంట్ జోన్కి పక్కకి ఉన్నటువంటి ఈ ప్రాజెక్ట్లో మన దగ్గర వచ్చేసి ప్రైసెస్ వచ్చేసి 32,000 33,000 రేంజ్లో అయితే మన దగ్గర అయితే ప్లాట్స్ అయితే ఉన్నాయండి. ఎవరైతే షార్ట్ పీరియడ్లో మంచి ఇన్వెస్ట్మెంట్స్ గెయిన్ అనుకుంటున్నారో వాళ్ళకైతే ఈ ప్రాజెక్ట్ ది బెస్ట్ ఆప్షన్ అండి. దాంతోపాటు ఇప్పుడు కొత్తగా అనౌన్స్మెంట్ వచ్చినటువంటి 4th సిటీ ఏదైతే ఉందో మనకి దానికి సంబంధించి 300 ఫీట్ రేడియల్ రోడ్ ఏదైతే గ్రీన్ ఫీల్డ్ రోడ్ ఉందో అది కూడా మనకి ఇక్కడ నుంచి చాలా దగ్గరగా ఒక 1/2 కిలోమీటర్ డిస్టెన్స్ 1 కిలోమీటర్ డిస్టెన్స్లోనే మనకి 300 ఫీట్ రోడ్డు రేడియల్ రోడ్ కూడా దీనికి దగ్గరగా వస్తుందండి. సో అది మీరు విజిట్కి వచ్చినప్పుడు నేనైతే ఎక్స్ప్లెయిన్ చేయగలను అది మొత్తం కూడా. సో ఇవి ఫుల్ డీటెయిల్స్ అండి. మనకి ఇది వచ్చేసి జాక్పాట్ లేఅవుట్ సద్గురు వెంచర్స్ అండి. సో ఇందులో మనకి 167 అండ్ 200 స్క్వేర్ యార్డ్స్ ప్లాట్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి. సో కంప్లీట్ జెన్యూన్ క్యాండిడేట్స్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళే కాల్ చేయండి. దయచేసి టైంపాస్కి అయితే కాల్ చేసి ఎంక్వైరీస్ అయితే చేయొద్దు. సో రీసేల్ ప్లాట్స్ ఇందులో ఎవరైనా ఇన్వెస్ట్మెంట్ పెట్టున్న వాళ్ళు కూడా మాకు కాల్ చేసి మీ ప్రాపర్టీ డీటెయిల్స్ అయితే మాకు షేర్ చేయొచ్చండి. సో ఇవి ఫుల్ డీటెయిల్స్ అండి. ఇంకా ఏమైనా డీటెయిల్స్ కావాలంటే డిస్క్రిప్షన్ నెంబర్కి కాల్ చేసి డీటెయిల్స్ తెలుసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్.